అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం కేశవరంలో హై స్కూల్ గోడ నిర్మాణం కోసం ఆర్డీఏ మహిళా చైర్మన్ శ్రీవాణి దీక్ష చేపట్టారు. దేవాలయం లాంటి స్కూల్ను మందుబాబులు పాడు చేస్తారని శ్రీవాణి ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్కు రక్షణగా ప్రహారీ గోడ నిర్మించాలని ఆమె డిమాండ్ చేశారు. 10 రోజులుగా ఈ దీక్ష కొనసాగిస్తున్న శ్రీవాణి ప్రహారీ గోడ నిర్మించే వరకు ఆందోళన విరమించేదే లేదని హెచ్చరించారు. హై స్కూల్ ఆవరణంలో గోడ లేని కారణంగా ఎంతో మంది గంజాయి బ్యాచ్, మందు బ్యాచ్ కూడా అందులో తిరుగుతూ పిల్లలకి లెసన్స్ జరిగేటప్పుడు కూడా వాళ్ళు రైడ్ చేసినట్టు తీసుకెళ్తున్నారండి బండ్లు. ఆ శబ్దంతో పిల్లలు ఎంతో డిస్టర్బ్ అవుతున్నారు. పిల్లలకు చదువు తక్కువగా వస్తుంది. తర్వాత ఆ పిల్లల్ని కూడా మందు తేవడానికి కూడా ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళు అసభ్యకరమైన భాషాజాలం నేర్చుకుంటున్నారే కానీ అట్లీస్ట్ నేను ఇక్కడ పెట్టిన తెలుగు చదవడానికి కూడా రాని విధంగా ఉన్నారు పిల్లలు. అందుకనే నేను ఈ దీక్ష చేస్తున్నాను. ఇప్పుడండి లోపల హెచ్ఎం గారు హెడ్ మాస్టర్ కూడా కొట్టారని చెప్పి అనుకుంటున్నారు ఏంటండి? హెడ్ మాస్టర్ని అనుకున్నారు కానీ మరి నేను చూడలేదు. కొట్టారండి అన్నారు. ఇందా మాట్లాడినా నేను కొట్టారని తెలుసండి. ఆ చుట్టూరు ప్రవారీ గారు కడితే బాగుంటది అనుకుంటున్నారా మీరు? అందరూ అనుకుంటున్నారు కానీ జరుగుతలేదు. గోడ వల్ల మనుషులు వచ్చేసి ముందు గట్ట తాగి బద్దలు కొడుతున్నారు. సేస్ బ్యాంకులు మేము సర్వస్ వాళ్ళు క్రికెట్ ఆడుకుంటే చేసే బ్యాంకులు కూర్చోబోతున్నాయి. మీకేం